Hello students, integral of 1 by x square plus sin cube x plus cos cube x by sin square x cos square x dx. చూడటానికి ఆ పవర్స్ సైన్ కాస్లు కొంచెం హెవీగా అనిపించవచ్చు, కానీ ఇది ఫస్ట్ మోడల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం. సో మామూలుగా ఏ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అయినా మీరు ఫస్ట్ వెతికేది ఏంటంటే వెదర్ ఇట్ బిలాంగ్స్ టు దట్ ఫస్ట్ మోడల్ ఆర్ నాట్. ఏంటి ఫస్ట్ మోడల్ అంటే, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ డికంపోజ్ ద గివెన్ ఇంటిగ్రల్ ఇంటూ ఎ బంచ్ ఆఫ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. జస్ట్ మీరు ఇచ్చిన టర్మ్స్ని సపరేట్ చేస్తే వాటంతటికి అవే స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అవుతాయి. అది ఫస్ట్ మోడల్. అలా స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అవ్వకపోతేనే నెక్స్ట్ మనం ఏదైనా సబ్స్టిట్యూట్ చేయడానికో లేదా ఇంటిగ్రేషన్ బైపార్ట్స్ చేయడానికో చూస్తాం. సో ఇలాంటి ఫస్ట్ ఈజీ మోడల్ మీద కూడా వెబ్సైట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, దిస్ ఈజ్ వన్ సచ్ మోడల్. సో ఇది ఎలా స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అవుతుందో చూద్దామండి. చూడటానికి స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ లాగా కనిపించకపోయినా ఆ ఫస్ట్ టర్మ్ వరకు అది స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ అది సపరేట్ చేసి చూసుకుంటే ఇంటిగ్రల్ 1/x² dx ప్లస్ నెక్స్ట్ ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని టూ ఇంటిగ్రల్స్లో రాయొచ్చు. ఒకటి సైన్ క్యూబ్ బై ఇంకోటి కాస్ క్యూబ్ బై. సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ని సైన్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ థర్డ్ ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ కింద రాయొచ్చు. కాస్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఫస్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్ లాగా రాయొచ్చండి, ఎక్స్ పవర్ -2 dx ప్లస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్లో లోపల ఒక సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం కింద పైన క్యాన్సిల్ చేయొచ్చు. సో పైన ఇంకొక సైన్ ఎక్స్ మిగులుతుంది. సిమిలర్లీ థర్డ్ ఇంటిగ్రల్లో కాస్ స్క్వేర్ ఎక్స్ని క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్లో ఒక కాస్ ఎక్స్ మిగులుతుంది. ఆ మిగిలిన టర్మ్స్లో సెకండ్ ఇంటిగ్రల్ లోపల సైన్ కిందున్న కాస్ స్క్వేర్ ఎక్స్లో ఒక కాస్ని ఈ సైన్కి ఇచ్చి ఇంకో కాస్ని సపరేట్గా రాద్దాం. ప్లస్ థర్డ్ ఇంటిగ్రల్లో లోపల కూడా ఇదే చేద్దాం. పైనున్న కాస్ బై కిందున్న సైన్ స్క్వేర్లో ఒక సైన్ని ఆ కాస్కి ఇచ్చి ఇంకొక సైన్ని సపరేట్గా 1/sin x లాగా రాద్దాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఎక్స్ పవర్ n+1/n+1. సో x పవర్ n+1 -2 + 1 -1 by -2 + 1 ఫస్ట్ ఫార్ములా ఇన్ ద స్టాండర్డ్ లిస్ట్. ప్లస్ ఇక్కడ ఈ సెకండ్ ఇంటిగ్రల్లో సైన్ బై కాస్ tan అవుతుంది, 1/cos secant అవుతుంది. అండ్ టోటల్ ఈ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే స్టాండర్డ్ ఇంటిగ్రల్ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రల్ tan x secant x ఆర్ ఇంటిగ్రల్ secant x tan x ఈజ్ ఎ స్టాండర్డ్ ఇంటిగ్రల్ secant x. సేమ్ వే ఈ థర్డ్ ఇంటిగ్రల్ లోపల కూడా ఇంకొక స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో కాస్ బై సైన్ ఈజ్ కాట్ ఎక్స్ ఇంటూ 1/sin ఈజ్ కొసికెంట్ ఎక్స్. కాట్ ఎక్స్ కొసికెంట్ ఎక్స్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఇంటిగ్రల్ మైనస్ కొసికెంట్ ఎక్స్. సో -1/x ఈ ఫస్ట్ ఇంటిగ్రల్, సెకండ్ ఇంటిగ్రల్ secant x అండ్ థర్డ్ ఇంటిగ్రల్ మైనస్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి. అంతేనండి, ఇంటిగ్రేషన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్స్ టాలీ చేస్తే ఈ -1/x సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది, కానీ ఆ సెకండ్ టర్మ్ మాత్రం ఆప్షన్స్లో సైన్ కాసుల్లో ఉంది. సో లెట్ us చేంజ్ సీకెంట్ కొసికెంట్ టు సైన్ కాస్ అండ్ చెక్ ద ఆప్షన్స్. సో -1/x ప్లస్ సీకెంట్ ఎక్స్ ఏమో 1/cos x, కొసికెంట్ ఎక్స్ ఏమో -1/sin x ప్లస్ సి. కామన్ డినామినేటర్ తీసి చూద్దాం, సెకండ్ థర్డ్ ఆప్షన్స్లో ఏదైనా మ్యాచ్ అవుతుందేమో. కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ డినామినేటర్, పైన సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సో సెకండ్ థర్డ్ ఆప్షన్స్లో దీంతో ఈ ఎక్స్ప్రెషన్తో అయితే మ్యాచ్ అవ్వవు. సో ఆన్సర్ షుడ్ బీ ఇన్ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్. సో ఈసారి మిగిలిన ఫ్రాక్షన్స్కి కూడా కామన్ డినామినేటర్ మొత్తానికే తీసేయాలి. సో కింద డినామినేటర్లో ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ వస్తుంది, పైన -cos x sin x ప్లస్ ఎక్స్ ఇంటూ sin x మైనస్ cos x. సో ఇప్పుడు ఈ వచ్చిన ఎక్స్ప్రెషన్ని టాలీ చేస్తే వీ హ్యావ్ దిస్ ఆన్సర్ ఇన్ ఆప్షన్ 1.
సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ మోడల్ ఇన్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ చాప్టర్. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.